బంజారా హిల్స్ లో మొన్న అమ్మవారి గుడిని అయితే కూల్చేశారు. అక్కడ సంబంధించిన స్థానిక అధికారులు ఎంఆర్ఓ కావచ్చు. సో ఆ గుడిని ఎట్లా కూల్చేస్తారు, తక్షణమే మళ్ళీ మాకు ఆ గుడి కావాలి, పునర్నిర్మాణం చేయాలంటూ కూడా ఈరోజు హిందూ సంఘ నాయకులందరూ కూడా ఈరోజు లక్కడికాపూర్లో ఉన్న కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అయితే వినతి పత్రం ఇచ్చారు. సో మాట్లాడుతూ అన్న ఏంటి మరి మొన్న జరిగిన హిందూ దేవాలయం కావచ్చు, అమ్మవారి టెంపుల్ ని ఇట్లా వరుసగా అమ్మవారి టెంపుల్ మీద దాడులు జరుగుతా ఉన్నాయి, ఎట్లా చూస్తారు? జై గురుదేవ్, జై సీతారాం. అందరికీ యోయో టీవీ వాళ్ళకి అందరికీ కూడా చాలా కష్టపడుతున్నారు మీరు. అయితే ఇక్కడ జరిగిన ఇష్యూ కోసం చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది పాకిస్తాన్ అయిపోతుంది, మన భారతదేశాన్ని పాకిస్తాన్ తయారు చేయాలనే కాంక్షతోని కొన్ని జరుగుతున్నాయి. ముఖ్యంగా 6 నెలల ముందు వరకు కాంగ్రెస్ అనేది ఏమీ లేదు. 6 నెలల తర్వాత చాలామంది మీడియా ప్రతినిధులను కొనుక్కొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు జులుం అనేది స్టార్ట్ చేసిరు. ఎక్కడికక్కడ గుళ్ళు రక్షణ లేదు. ముత్యాలమ్మ గుడి పోయింది. ముత్యాలమ్మ గుడి ఒక తురకబాడుకోగడేమో కాలుతో తంతే అక్కడ దివానం లేదు. ఆడికేమో మంచిగా పాలించి జైల్లో ఇది పెట్టిరు. ఆడొచ్చే ముందు ఒక హోటల్లోని చాలా మంది ముస్లిం ప్రతినిధులు ఎలా గుళ్ళు పాలగొట్టాలి ఇవి మీటింగ్ చేసిరు. దానికి నో రెస్పాన్స్, వాళ్ళందరినీ విడిచిపెట్టేసిరు. ఇప్పుడేమో రాత్రి ఏం అవసరం వచ్చింది నీకు? ఏం అవసరం వచ్చింది? ఆడ బోనాల దగ్గరకు వచ్చి కూర్చున్నావు, అన్నీ చేసినావు. రాత్రి 3 గంటలకు వచ్చి గుడిని మొత్తం పలగొడతావు. నీకేం పోయే కాలం వచ్చింది? ఎంఆర్ఓ నీకేం పోయే కాలం వచ్చింది? నీ పిల్లలు ఏం కావాలి? నీ భవిష్యత్తులో ఏం కావాలి? అమ్మవారితో పెట్టుకున్నావు. సాక్షాత్ పెద్దమ్మ తల్లి, మహాతల్లి, మన జుబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి కన్నా ఈ చరిత్ర చాలా పురాతనమైనది. నేను స్థానికంగానే ఉండేవాడిని. నేను ఫిలిం నగర్లో చాలా ఏళ్ళ కిందట మేము ఫిలిం నగర్లో ఉండి ఎక్కడ మన అంబేద్కర్ నగర్లో అయితే మేము హోలీ ఆడడానికి వచ్చినప్పుడు ఈ అపోలో బ్యాక్ సైడ్ ఉన్న ఈ చెరువులోని స్నానం చేసి అక్కడ ఇప్పుడు లోటస్ పాండ్ అయిపోయింది. అక్కడ చెరువే లేకుండా చేసిరు. ఆ లోటస్ పాండ్ కానీ ఎన్టీవీ ఇవన్నీ చెరువే, అవన్నీ మానేసిరు. పక్కనే అమ్మవారిని ఆరాధించుకోవడానికి పెద్దమ్మ గుడికి వెళ్ళేవారు. ప్రభుత్వ భూమి కాబట్టి కూల్చేసినామని అంటా ఉన్నారు కదా, ఏం చెప్తారు ఈ విషయం మీదకి వచ్చిరా? అయితే నేను ఒకటే చెప్తున్నా, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి, కానీ మాకు చర్చిలు ఇవ్వలేదు. వాళ్ళు చర్చిలు ఎప్పుడో తయారు చేసుకొని పెట్టుకున్నారు. ఆ ల్యాండ్ అంతా మందే కదా, మన దీని మీద ప్రతి ఒక్కరు వచ్చి రాజ్యం వెళ్తున్నారు కదా, అవన్నీ మనకు అప్పచెప్పి వెళ్ళిపోవాలి కదా. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఆ స్థలాలన్నీ మాకు ఇవ్వాలి కదా. చర్చి ల్యాండ్లన్నీ మాయావి, మసీదులన్నీ మాయే. వీళ్ళు అంటున్నారు వకఫ్ అనేసి. మరి మన విష్ణుమూర్తి ఈ అవతారం ఎత్తి గ్లోబ్ని రక్షించిండు కాబట్టి అది మాది, మొత్తం విశ్వం అంతా మాది. యాక్చువల్లీ చెప్తే ఈ వకఫ్లకి ఇవన్నీ నడవు, అర్థమైందా? ఇవన్నీ నడవు. ఏంటంటే ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు కావచ్చు. మరి ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? ప్రభుత్వము మొత్తము ఇదైపోయి ఉన్నది, మొత్తము ముస్లిం వైపే ఉన్నది. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వీళ్ళకి ఎక్కడి నుంచో ఆర్డర్స్ వస్తున్నాయి. ప్రతి శుక్రవారం వీళ్ళ మసీదుల్లో మీటింగ్లు అవుతున్నాయి 2 గంటల నుంచి. తర్వాత ఏమో చాలా ఇష్యూలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే చాలా డేంజర్లో ఉంది. అంటే ఈ ప్రభుత్వం స్పందించదు. ఈ కాంగ్రెస్ అంటేనే ముస్లిం సపోర్టెడ్ కాబట్టి సపోర్ట్ చేయదు మాకు. జై సీతారాం. అమ్మవారి టెంపుల్ పై జరిగిన దాడి కావచ్చు, అంటే కూల్చేయడం మొత్తాన్ని కూల్చేశారు, ఎట్లా? జై శ్రీరామ్, భారత్ మాతకి జై హిందూ రాష్ట్ర. నా పేరు నందికొండ రమేష్, రాష్ట్ర హిందూ సంఘటన తెలంగాణ జనరల్ సెక్రటరీని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీడియాకి చాలా ధన్యవాదాలు, ఓయో టీవీకి స్పెషల్గా. ఎందుకంటే మీ చిన్న యూట్యూబ్లో వాళ్ళు ఎంత కష్టపడి ధర్మం కోసం కాపాడుతాను ముందుకు వస్తున్నారు. మీరు ఈ పెద్ద ఛానల్ TV9 వాళ్ళు, సాక్షి, TV5 ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఎందుకు కవరేజ్ చేస్తలేరు? ఎందుకంటే ఇది మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. హిందూ అంటే ఇప్పుడు మన భారతదేశం ఇది. మనం వేరే కంట్రీలో ఉంటలేము, ఇస్లామిక్ కంట్రీలా, క్రిస్టియన్ కంట్రీలో ఉంటలేము. మన దేశం మన భారతదేశంలో ఉంటున్నాము. చలో, అమ్మవారు మొన్ననే బోనాలు ఎక్కినప్పుడు మాంకాళి టెంపుల్ సికింద్రాబాద్లో భవిష్యవాణి చెప్పినప్పుడు అమ్మవారు అన్నారు, మీరు చేసే పాపాలకి మీరే పోతారని క్లియర్ కట్గా చెప్పారు. ఎందుకు ఇట్లా అవుతున్నాయి అంటే పిల్లలు కాపాడుతారు. కానీ మీరు చేసే పాపాలకి లీడర్లు ఎంతమంది అయితే పెద్ద ఎత్తున ఉన్నారో వాళ్ళందరూ గుళ్ళలకు సహకారం ఇస్తలేరు. దానివల్ల మీరు చేసే పాపాలను నాశనం అయితే మొన్న రీసెంట్గా ఈ 1 వీక్ అవుతలేదు. ఆ మధ్యలోనే ఈ గుడి అన్నాడు ధ్వంసం చేశారు. చలో, వాట్ ఎవర్ రీజన్స్ ఉండొచ్చు, గవర్నమెంట్కి రీజన్స్ చాలా ఉంటాయి. రీజన్స్ ఉండవు. మీరు ఒక ప్రెస్ మీట్ ఇచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఎంఆర్ఓలు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి.
ఇది జరిగింది. దీన్ని మేము ఎవరు మన వాళ్ళు దెబ్బతినాం. గుడి తీసేశారు, పైకి అమ్మవారు గుడి విగ్రహం కూడా తీసుకెళ్ళి దాపెట్టేశారు. అది అవసరం ఏమో దానికి అంత. ఇప్పుడు ఎవరి సెంటిమెంట్ వాళ్ళకి. ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఉంటారు, వాళ్ళు నమాజ్ చేస్తారు, వాళ్ళ వర్క్ పక్కన పెట్టి కూడా వాళ్ళు వెళ్తారు. హిందువులకి ఏం లేదు, ఈ టైం ఫలానా గుడికి వెళ్ళాలి, ఫలానా టైంకే పూజలు చేయాలి, ఏం లేదు. ఎవరిని ఇష్టం ఉన్నా వాళ్ళు చేసుకుంటున్నావు అన్నప్పుడు సెంటిమెంట్ ఎవరిది దెబ్బ తీయొద్దు. అంటే వరుసగా ఇట్లా హిందూ గుళ్ళపై దాడులు జరుగుతాయి. గతంలో ముత్యాలమ్మ టెంపుల్ కావచ్చు, దాని ముందు హనుమాన్ టెంపుల్ మీద కావచ్చు, ఇట్లా వరుసగా జరుగుతూ ఉంటాయి కదా. ఎందుకు మళ్ళీ హిందువులు మేలుకోవట్లేదు, ఎందుకు దీనిపై ప్రశ్నిస్తలేరంటే చూడండి, మేల్కోలని ఇంతమంది ఉన్నారు, అందరు మేల్కున్నారు, అందరు బాధపడుతున్నారు, చాలా మంది ఉన్నారు, ఇంకా లక్షలాది మంది ఉన్నారు. ఒక ప్రాబ్లం ఏంటంటే చట్టం సహకార్య, గవర్నమెంట్ సహకార్యది. ఇప్పుడు మేము ధర్నా చేస్తాం, నిరాశం చేస్తారు, లాఠీ చార్జ్ చేసి మొన్న చాలా మంది అక్కడ చూశారు. మా వాళ్ళు కూడా ఎంతమంది వాళ్ళు వచ్చారు. ఏమనంటే బీజేపీ వాళ్ళు వచ్చేసారు. బీజేపీ వాళ్ళు అంటే బీజేపీకి హిందూ ధర్మం సంబంధమే లేదు. ఎవరు అది పొలిటికల్ ఎజెండా. పార్టీ అయినా హిందువులు కాబట్టి సహకరించాలి కదా. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు ముందు నుంచి, అయితే మీరు హిందూ కాదా? ఒక మాట కాదు, పార్టీ వేరే. ఇప్పుడు పార్టీ అనేది పొలిటికల్గా డెవలప్మెంట్ చేసుకొని ఎవరి దానికి ఉంటుంది, అది ప్రొఫెషన్. ధర్మం ఇంపార్టెంట్, ధర్మాన్ని రక్షించడం, కాపాడడం. ధర్మో రక్షిత రక్షిత అని చెప్పి ఎందుకు అన్నారు పెద్దవాళ్ళు? ధర్మాన్ని కాపాడండి. గుడిని ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? ఏం అవసరం? ఇప్పుడు మేము కోరుతాం, ధర్నా ఇస్తాం, అన్ని విధంగా చేస్తాం, కానీ కేసులు బుక్ చేసి లోపడేస్తారు. మళ్ళీ ఫెస్టివల్స్ వచ్చి ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారు. సో అవన్నీ సైలెంట్గా చేయాలంటే బాధ చేయనియరు, అగ్రెసివ్గా వచ్చేదని చేయాలంటే చేయనియరు, రౌడీ షీటర్ ఓపెన్ చేస్తారు. అట్లా చాలా మంది ఎంతో హిందూకి పనిచేసే ఫుల్ టైమర్లు కూడా వాళ్ళ ఫ్యామిలీ సర్వనాశనం అయిపోయిందండి. జరిగిన టెంపుల్ దాడి వెనకాల ఎవరుందని, ఎవరి హస్తం ఉందనుకుంటున్నారు? అది పొలిటికల్ ఎజెండానే వాళ్ళకు. అంటే భూమి అక్కడ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి దానికి ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఫిలిం నగర్లో హనుమంతు గుడి పైన రామారాయణ స్టూడియో పక్కన కూడా అలానే జరిగింది. అది కూడా 10-12 ఎకరాల ల్యాండ్ ఉండే, దాన్ని కూడా 2000 గజాలు ఇస్తామని హనుమంతుడు ల్యాండ్ అది. అదొక దాత 4 ఎకరాలు 5 ఎకరాలు దానం చేసిండు గుడి కోసం. చేసినప్పుడు ఆయన జరిగిపోయిండు. దాన్ని పొలిటికల్ ఎజెండా తీసుకొని ఒక బిల్డర్కి డెవలప్మెంట్కి ఇచ్చిండ్రు, ఆ గుడి తీసేసారు. దానికి చాలా అయింది. గోషామల్ గ్రౌండ్, పోలీస్ గ్రౌండ్లో అరెస్ట్ చేసేసారు, చాలా స్ట్రైక్లు చేసాం, అరెస్ట్ చేసిర్రు, చాలా మంది కేసులు బుక్ అయినాయి అన్నసరిగా. సో ఏంటంటే గవర్నమెంట్ అనేది సహకరించాలి కొంచెం. ఇప్పుడు ఎవరు కూడా అనుకోరు, అనవసరంగా వాళ్ళ పని బాట వదులుకొని ఇవన్నీ డిస్టర్బెన్స్, డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళకి డిస్టర్బెన్స్. డెవలప్మెంట్ గురించి చూడండి, ఇవి గుళ్ళు అమ్మవాళ్ళ గుళ్ళు తెంపేసి ఎవరికి సెంటిమెంట్ మనవాళ్ళు తీసి ఇలాంటి డిస్టర్బెన్స్ కావద్దు. ఏం డిమాండ్ చేస్తాను ఫైనల్ గా? లోకల్ అయితే లెటర్ అయితే ఇచ్చి వచ్చేళ్ళు. సో ఏం డిమాండ్ చేస్తారు? వాళ్ళ చేతిలో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. డిమాండ్స్ ఏం లేదండి. ఇప్పుడు ఏదైతే గుడి ఉంది యాజ్ ఇట్ ఈస్ కట్టిచ్చేసి అక్కడ బోనాలు అయితే జరుపుతున్నారు, ఆ బోనాలు చేసుకోనికే కొద్దిగా సహకరించాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళు అక్కడ బ్యారికేడ్ పెట్టి ఆపేశారు.